ఈ ఒక్క ఎక్స్పెరిమెంట్ కోసమే దగ్గర 20,000 రూపీస్ అయితే ఎక్స్పెండిచర్ పెట్టబోతున్నాము. ఇటు చూస్తే ఇక్కడ కూడా కూర్చున్నట్టే అనిపిస్తుంది. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. గైస్, మీరు రీసెంట్ వీడియోస్ లో కనుక చూసినట్లయితే మేము వచ్చేసి వ్రాప్ కవర్ తో ఇల్లుని తయారు చేయడం జరిగింది. కార్డ్బోర్డ్ బాక్సెస్ ని యూజ్ చేసి ఇల్లు తయారు చేయడం జరిగింది. అండ్ రీసెంట్ గా ఫారెస్ట్ క్యాంపింగ్ లో కనుక మీరు చూసినట్లయితే చెట్ల కొమ్మలతో పొరకలతో కూడా ఒక ఇల్లుని అయితే తయారు చేశాం. బట్ ఈ రోజు ఈ వీడియోలో సంథింగ్ డిఫరెంట్ గా మేమేం చేయబోతున్నాం అంటే మేము తయారు చేయబోతున్నాం అద్దాలతో. సో మీరు యూట్యూబ్ వీడియోస్ లో కావచ్చు లేదా రియల్ గా కావచ్చు, మీరు ఎక్కడన్నా ఇల్యూజన్ పార్క్స్ అనేవి అయితే ఉంటాయి అన్నమాట. అక్కడికి మీరు వెళ్ళినట్లయితే అద్దాలతో ఒక రూమ్ ని తయారు చేస్తారు. దాని లోపలికి వెళ్ళినట్లయితే మనం పోయేది ఒక్కలమే, కాకపోతే అలా ఒక 100-200 మంది అయితే కనిపించడం జరుగుతుంది. చూడడానికి చాలా క్రేజీగా ఉంటుంది. సో ఆ ఎఫెక్ట్ నే ఈ రోజు ఈ వీడియోలో మనం అయితే క్రియేట్ చేయబోతున్నాము. వీడియో వచ్చేసి చాలా క్రేజీగా ఉండబోతుంది. కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే స్టార్ట్ చేసేద్దాం. అరే ఇవరాగా చెప్పింది మీకు అర్థమైంది. మనం కటింగ్ షాప్ లో పోతే వెనక ముందు అర్థం ఉండే వరకు అడికి చాలా మంది చాలా మంది. ఇప్పుడు అదే మనం 360 degrees లో వేయబోతున్నాం అంటే ఎటు చూసినా కానీ మనమే కనబడుతుంది. అదే అంటే షాపింగ్ మాల్ జస్ట్ లైక్ దట్. ఈ ఎక్స్పెరిమెంట్ వచ్చేసి గైస్ మేమైతే చిన్న స్కేల్లో అయితే వేయడం లేదు. ఒక 1 feet 2 feet మిర్రర్ ని తయారు చేసినట్లయితే అంటే ఒకవేళ దాన్ని మనం కొనుక్కొద్దామన్నా కానీ దగ్గర మనకైతే 2,000-1,000 రూపీస్ అయితే కావడం జరుగుతుంది. మేము చాలా పెద్ద స్కేల్లో వేస్తున్నాం. మినిమం 6 feet హైట్ ఉండే ఒక రూమ్ అయితే తయారు చేస్తున్నాం. కాబట్టి ఈ ఒక్క ఎక్స్పెరిమెంట్ కోసమే దగ్గర 20,000 రూపీస్ అయితే ఎక్స్పెండిచర్ పెట్టబోతున్నాము. సో మీ సపోర్ట్ ఏ విధంగా వస్తుందో చూడాలి దానిపైన. సో ఇప్పుడైతే ఫటాఫట్ అద్దాలు అయితే కొనుక్కొద్దాం. లెట్స్ గో. ఎక్స్పెరిమెంట్ కోసం అయితే గైస్ మనకి ఏమేమి అద్దాలు కావాలో అన్ని తీసుకొచ్చేసినాము. నేను స్టార్టింగ్లో మీకు చెప్పినా కదా ఈ ఒక్క ఎక్స్పెరిమెంట్కి 20,000 రూపీస్ దాకా ఖర్చు అయ్యే ఛాన్స్ ఉందని చెప్పేసి. బట్ 13,000 రూపీస్ అయితే గైస్ ఖర్చు అయితే అయినాయి. మీ స్క్రీన్ షాట్ డిస్ప్లే పైన చూడొచ్చు. నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటా, మేము ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు ఏం ఎక్స్పెక్టేషన్ లేకుండా రిటర్న్లో మేము ఖర్చు పెడుతూనే ఉంటామని చెప్పేసి. మాకు కావాల్సింది ఓన్లీ మీ సపోర్ట్ అంటే ఎలా, మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే లైక్ అయితే చేసేయండి. ఇక్కడ బ్యాక్ సైడ్లో మీరు ఏదైతే మిర్రర్ చూస్తారో చాలా క్రేజీ కనిపిస్తుంది కదా. ఇంత హైట్ లో రూమ్ ఉన్నది. మనం తయారు చేసే రూమ్ కి ఇది ఓన్లీ బేస్ అన్నమాట, అంటే కింద ఉంటుంది. సో ఇంత పెద్ద సైజ్ లో ఉండే రూమ్ అయితే తయారు చేయబోతున్నాము. దీనికి 6 feet హైట్ ఉండే వాల్ అయితే వస్తుంది అన్నమాట. అది కూడా అద్దంతోనే ఉంటది. సో ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ రూమ్ అయితే తయారు చేసేద్దాం. ఒక్కటి వలిపోయినా కానీ స్వాహా. ఇది వచ్చేసి మన రూమ్ ఏదైతే ఉందో దాని బేస్. అరే మెల్లగారా, అయ్యో ఫస్టే చెప్తున్నా, ఒకవేళ అద్దం జారి కింద పడిపోయింది అనుకో ఇక ఘోరం అయిపోతాం పరిస్థితి. వీడియో క్యాన్సల్ అయిపోతుంది. ఈ విధంగా రూమ్ అయితే తయారైంది. మేము తయారు అయిపోయే రూమ్ వచ్చేసి ఇంత హైట్ ఉంటుంది, నా హైట్ ఉంటుంది బరాబర్. నువ్వు వచ్చినావు అనుకో వంగి రావాలి. రెండు అద్దాలను కాసి నిలబెట్టినాం కదా. ఇప్పుడు ఈ రెండు అద్దాలని పట్టుకోవడం కోసం ఏం చేస్తున్నామంటే మంచిగా అవి గట్టి ఉండాలి కాబట్టి డబల్ టేప్తో అయితే అతక పెడుతున్నాము. సో ఇప్పుడు డబల్ టేప్ అక్కడ సిలికానే యూజ్ చేసే వాళ్ళము, కాకపోతే ఆరనీకి 6 గంటలు పడుతుందట, మనం విడదీయలేము. ఇప్పుడు డబల్ టేప్ అయితే మనం విడదీసుకోవచ్చు. టెంపరీ బేసిస్ పైన మనం తయారు చేస్తున్నాం కాబట్టి డబల్ టేప్ అయితే యూజ్ చేస్తున్నాం. కూరగాయని బెలూన్ కేవ్స్ అలా దొరకపోయేదండి. వాళ్ళు ఇరుకు ఏమో కూరగాయని బెలూన్ కేవ్స్ అలా వాడుకపోయేది వాడు ఎన్నో ఇరుకు. ఫ్యూజన్ రూమ్ వచ్చేసి గాయస్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. అక్కడ ఒకడు ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, నేనున్నా. లోపలికి పోయినా అనుకో
ఇప్పటికే 1 2 3 4 5 6 7 8 కనబడుతున్నాయి. చుట్టూ అయిపోయి మీసం ఇంకోటి పడదా అనుకో నెక్స్ట్ లెవెల్ రెడీ అవుతుంది. అయిపోయింది ఇప్పుడు అంతే. భలే ఉంది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి నిలబెట్టి దానికి కూడా టేప్ వేద్దాం సేమ్ టు సేమ్. యాక్చువల్లీ మేము సెల్లో టేప్స్ని యూజ్ చేసి దీన్ని అతకబెడదాం అనుకున్నాము, ఇంకా బందోబస్తు అతుక్కుంటాయేమని చెప్పేసి. కాకపోతే ఆ షాప్ అని ఏమని చెప్పిండంటే డబల్ టేప్ని యూజ్ చేయమని చెప్పిండు. ఎక్స్పీరియన్స్ అంటే గైస్ ఇదే, మన సెల్లో టేప్స్ అతకబెడతానన్నా అంత గట్టి అతుకోకపోవచ్చు, ఇది డబల్ టేప్స్తో కడకు అతుక్కుంటుంది. దావట్రా మెల్ల. చూడు భలే కనబడుతుంది కదా. నేను మత్తు కనిపిస్తుంది ఇలా ఆడదాకా వస్తుంది, నాకు కనబడినంత సేపు వస్తుంది అది. ఇటు కూడా ఉన్నాడు, ఇటు కూడా ఉన్నాడు, ఇటు కూడా. ఆగున్నారు ఇటు కూడా ఉన్నావు. ఇట్లా చెప్తే కనబడదు. తర్వాత కెమెరాతో అయితే చూపిస్తా. ఇంకొక డోర్ పెడదాం, తర్వాత పైన సమ ఒకటి వస్తుంది, మొత్తం ప్యాకప్ అయిపోతాం ఇలానే. ఇప్పుడు ఇది ఫైనల్ మిర్రర్. చుట్టూ గాయస్ ఒక బాక్స్ రెడీ అయిపోయింది, కింద ఒక అద్దం అవుతుంది. ఇప్పుడు పైన అద్దం అయితే వేస్తున్నాం, మనల్ని ఎత్తురు. దగ్గర గాయస్ ఒక 40 minutes కష్టపడ్డ తర్వాత మన ఇల్యూజన్ మిర్రర్ రూమ్ అయితే రెడీ అయిపోయింది. సో మొత్తానికి అయితే గైస్ మనం మిర్రర్ రూమ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మిర్రర్ రూమ్ లోపలికి అయితే వెళ్తున్నా. ఫస్ట్ బలి నేనే. కూరా పాన్ ఏదో మ్యాన్ సౌండ్ వినబడుతున్నారా? మీది పట్టుకో జింగా, ఇది మీది పట్టుకో. నేను ఇది ఓపెన్ చేస్తా. గొర్రె లోపలికైతే పోతుంది. అబ్బా ఏముందిరా లోపలికి రాగానే ఇగో ఎక్కడ చూసినా సరే అయ్యా అయ్యో ఇడికి నేనే ఉన్నా, అయ్యో పైనకు సైడ్కు ఏ యాంగిల్లో చూసినా సరే గైస్ ఇగో మొత్తం నేనే కనిపిస్తున్నా. ఇగో ఇడిదిక్కు మొత్తం ఇల్యూజన్ ఎట్లా కనిపిస్తుంది అంటే ఎన్నో రూమ్లు ఉన్నట్టు కనిపిస్తున్నాయి. మీరు కెమెరాలో చూడొచ్చు, ఎక్కడ దాకానూ ఉంది, ఇక్కడ చూసినా కానీ ఎక్కడ దాకానూ ఉంది. ఏ యాంగిల్లో చూసినా సరే చుట్టూ మిర్రర్స్ ఉండడం వల్ల క్రేజీ కనబడుతుంది. వా జాయో కింద మీరు చూడొచ్చు మొత్తం ఏదో పెద్ద బాయిల్ ఉన్నట్టున్నది. లైట్ అయితే ఎడదిక్కు వచ్చినా మీరు చూడొచ్చు నెక్స్ట్ లెవెల్ కనబడుతుంది గాయస్. ఎడదిక్కు చూసినా కానీ ఇగో ఇది ఒక క్రేజీ థింగ్. ఒకవేళ నేను కూర్చున్నా అనుకో, మనం కటింగ్ షాప్లో ఎట్లా ఒకవేళ మనం కటింగ్ వేయించుకున్నప్పుడు వెనక చూసినాం అనుకో ఇడిదిక్కు మనకి హెడ్ అది కనిపిస్తాయి కదా. ఇప్పుడు నేను ఏ యాంగిల్లో చూసుకోవాలనుకున్నా సరే చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఆంధ్రాకి కూర్చున్నారు, భోజనాలు పెట్టినట్టు ఇడిదిక్కు కూర్చున్నారు, ఏడు కూర్చున్నా సరే దగ్గర 1,00,000 మంది కనబడుతారు. మన రోబో సినిమాలో నిలబడతారు కదా అందరూ, సేమ్ అట్నే ఉంది కథ. మస్తు అనిపిస్తుంది. కాకపోతే ఇలా అరే నాకు వేరే కెమెరాకు లెన్స్ పెట్టి ఇస్తారు, ఇలా అంత క్లారిటీ వస్తలేదు, మొత్తం గుడి వస్తుంది. ఐఫోన్ ఇలా ఒకసారి ఇవరి దాకా సరిగా కనవాలే గోప్రోలా. ఇప్పుడు ఐఫోన్ అయితే తీస్తున్నా, మీరు చూడొచ్చు. ఇక్కడ దిక్కు చూస్తే అందాకున్నట్టు అనిపిస్తుంది, ఇది దిక్కు చూస్తే అందాకున్నట్టు అనిపిస్తుంది. క్రేజీ థింగ్ ఏంటి అంటే కింద ఇటు చూస్తే ఇక్కడ కూడా కూర్చున్నట్టే అనిపిస్తుంది. ఎవడో కూర్చున్నట్టే అనిపిస్తుంది కింద. ఇగో గాడొకడు అసలు నిజం కూడా ఎవడు ఇలా జింగ దా లోపల రా మెల్ల. సో మన జింగడ అయితే గాయస్ లోపలికి వచ్చేస్తుండు. జింగడ అయితే లోపలికి వచ్చిండు. జింగ ఎట్లా అనిపిస్తుంది? ఏడు చూసినా సరే క్రేజీ థింగ్ ఏం చెప్పన్నా కింద
భలే ఉంది కదా. ఎటు చూసినా నేనే కనిపిస్తున్నా. ఇదే ఇల్యూజన్. జింగడ గాడ ఒకటి నిలబడ్డాడు. జింగడు ఎడుందా ఆయన ఒక మీద ఒకడు మీకు చూస్తుందా ఎవర్రా ఏనుగుతా వలిపోతాయి కావచ్చు. ఏ కూర్చుంటే కూర్చున్నావు కానీ దమన పెట్టినామనుకో కింద ముంగడ కనబడుతుంది. వాడు జీవవుతుండు. కూరగాయలు కూడా వస్తుడు పడతాడు వాడల్లా. కూర ఇటు కూర మీద కూర ఇటు కూర మీద కూర. అయ్యో జింగడు ఏం చేస్తుండు? అందరికి ఇప్పుడు వాళ్ళకు అయ్యో నువ్వు ఒక్కరి వినమనుకో అందరికి అడగాలి. భలే కనబడుతుంది కదరా. సో ఇప్పుడు జింగడ ఏం చేస్తుండంటే దాని కలర్ అయితే చేంజ్ చేస్తున్నాం. హర్రర్ 24 hours ఇన్ హర్రర్ మిర్రర్ రూమ్. ఇప్పుడు బ్లూ కలర్ అయిపోయింది. కొద్దిగా వానవానాలు ఉంది కదా, మేము ఏం చేసినా కానీ మొత్తం ఇలా ఫాగ్ జామ్ అవుతుంది అన్నట్టు, అందుకని డిఫరెంట్ కనబడుతుంది. 1x సైడ్ చూపిస్తాం మీకు. వీళ్ళు అసలు కరెక్ట్ ఒరిజినల్ లెవెల్లో గ్యాస్ చెప్పురి. వీళ్ళ ఒరిజినల్ పైన మీకు ఎట్లా అంటే నేను గోప్రోలో షూట్ చేసిన, ఐఫోన్లో షూట్ చేసిన, బట్ మనం కళ్ళకు ఎట్టయితే కనబడుతుందో దీంట్లో అట్లా షూట్ చేయలేకపోతున్నాం. లోపల ఒకళ్ళనే ఉడకపోతుందంటే ముగ్గురు దొరిరు. ఇప్పుడు బయటకు వచ్చినాక ఒక్కొక్కరు రియాక్షన్ అడదాం ఎట్లుందా. ఎట్లుందా లోపల ఉడుకుతుంది ఘోరంగా. లుక్ ఎట్లుంది? లుక్ నేను ఆసంటాలు 100 మంది ఉన్నారు. ఏదేమైనా గాయస్ లోపల మనకి ఎంతైతే కిక్ అనిపిస్తుందో అంతకంటే ఎక్కువ ఉడకపోతున్నాను. మీరు చూడొచ్చు మొత్తం నానిపోయిన చెమటలు వచ్చినాయి ఘోరంగా. ఇప్పుడు ఇంకొక ఇల్యూజన్ ఎఫెక్ట్ని అయితే క్రియేట్ చేస్తున్నాం. ఏంటి అంటే మన దగ్గర లేజర్ లైట్ అవుతుంది. ఇప్పుడు మనం ఒక్క నిలబడితే 100 కనిపిస్తున్నాయి కదా, అట్నే లేజర్ లైట్తో అయితే మనం లేజర్ లైట్ కొట్టి చూద్దాం 100 లేజర్ లైట్లు కనిపిస్తాయా లేదా, అసలు ఇంకెట్లా కనిపిస్తుంది సినేరియో అని చెప్పేసి లేజర్ లైట్ తెర్రా. ఇంకా లోపల 100 మంది ఒకటేసారి గోపురా కనబడుతుంది. జింగడ ఒక్కడు గోక్కుంటే 100 మంది గోక్కుంటారట. ఒక్కడికి వదిలితే 100 మంది. లోపలికి అయితే గ్యాస్ వచ్చేసిన. ఇప్పుడు మన దగ్గర ఉంది ఒక లేజర్ లైట్. ఈ లేజర్ లైట్తో మనం ఇల్యూజన్ అయితే క్రియేట్ చేద్దాం. దానికంటే ముందు ఫస్ట్ ఈ లైట్ని అయితే ఆఫ్ చేస్తున్నా. లైట్ ఆఫ్ చేసినట్లయితే మనకి ఇంత వెలుతురు అవుతుంది దీని లోపల. సో ఫస్ట్ కొడుతున్నా 1 2 3. వాజా ఏంది మాఫియా. వీళ్ళు మనలో ముంగట ఫ్రేమ్ పెట్టి ఇచ్చిర్రు. సో ఎడు చూసినా కానీ మొత్తం ఇగో ఘోరంగా అనిపిస్తుంది. ఈ ముంగట ఇది ఫ్రేమ్ ఏదైతుందో తీసేద్దాం. క్యాప్ దీన్ని లేజర్ లైట్ అది ఒకటే లైట్ వస్తుంది కదా, అప్పుడు ఎట్లా వస్తుందో చూద్దాం. చలో 1 2 3. ఇగో ఒక మూల కనుక వచ్చినట్లయితే మనము ఎన్ని లేజర్ లైట్ చుక్కలు కనిపిస్తున్నాయో మీరు చూడొచ్చు. ఎటు చూసినా సరే మొత్తం లేజర్ లైట్ చుక్కలే. ఇగో చాలా క్రేజీగా అయితే కనబడుతుంది. లేజర్ లైట్ పెట్టినప్పటి నుంచి మస్తుంది ఇట్లా. ఒక్క లేజర్ లైట్తో మనం ఇన్ని క్రియేట్ చేయొచ్చు. సో ఈ విధంగా అయితే గైస్ మన ఇల్యూజన్ రూమ్ అవుతుంది. ఇప్పుడు అన్న ఉన్న ప్లేన్ గార్డ్ ఇద్దరు లోపలికి రాలే కదా, వాళ్ళిద్దరిని పంపిద్దాం. నేను బయటకు పోతా, చూద్దాం వాళ్ళ రియాక్షన్ ఎట్లుంటుంది అని చెప్పేసి. లెట్స్ స్టార్ట్. ఇప్పుడు వెళ్ళబోయేది నేనే. చల్లార్టిస్టులు ఇద్దరు. లోపల గాయస్ ఎంత అయితే ఎంజాయ్మెంట్ ఉందో అంత ఉడకపోతుంది ఘోరంగా అంటే ఘోరంగా. ఎనీవే ఏదో ఒకటి బయటకైతే వచ్చేసి మాలు ఇద్దరు పోతుంది. లోపల బామేసిన కింద రావు చూడు, అక్కడ కింద
కింద పడిపోతామేమో అనిపిస్తుందా? పెద్ద పెద్ద బిల్డింగ్ ఉంటాయి ఇప్పుడు లిఫ్ట్లు అట్లే ఉన్నాయి సేమ్ ఇది చుట్టూ లిఫ్ట్ ఒరే నువ్వు చెప్పేది ఈడ తీయచ్చు ఏడ తీసిన నువ్వే కాబట్టి ప్లేన్ కూడా మామ అవుతుంది మొత్తం లోపలికి పోయి వాళ్ళకి మనసులేగా పోయింది మనసు పోతే మనసు కనబడతాడు అంటాడు ప్లేన్ ఎంతైనా ప్లేన్ ఇక్కడ మనుషులు కనబడుతున్నాడు అలా ఇటు చూసిన మొత్తం మేమే లైటే ఏమిరా లైట్ ఎటు చూసినా మేమే లైటేరా లేజర్ లైట్ మన ప్లేన్ గానికి నార్మల్ గానే చెమటలు ఘోరంగా వస్తాయి లోపల ఉడకపోతుంది కదా వాడు మొత్తం కింది మిర్రర్ బ్లాక్ ఎత్తుండు కావచ్చు డాన్స్ ఊతుందేమరా మీరు కూడా విడుదల మొత్తం గడిచిపోయినాం గాయస్ ఉడుకుతాను ఇప్పుడు మన ఆడియన్స్ అందరిని పంపిద్దాం ఆడియన్స్ కమాన్ దా హరే సో ఫైనల్లీ గైస్ మేము తయారు చేసిన మిర్రర్ రూమ్ వచ్చేసి ఇదే. ఐ హోప్ మీ అందరికీ ఆ ఇల్యూజన్ లోపలికి పోయినాక అనిపించింది కదా, అది మీకు చాలా క్రేజీగా అనిపించింది అని అయితే నేను అనుకుంటున్నా. ఒకవేళ గైస్ మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నాకు తెలిసి 50% కంటే ఎక్కువ మంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.